ముక్కనుమ విశిష్టత మనం ఈరోజు తెలుసుకుందాం. కోనసీమ ప్రబల తీర్థం ముక్కనుమ రోజు సావిత్రి గౌరీదేవి వ్రతం. కనుమ మరుసటి రోజునే ముక్కనుమగా పిలుచుకుంటూ ఉంటారు. ఈ రోజున కొన్ని ప్రాంతాల్లో బొమ్మల నోము చేస్తారు, అంటే సావిత్రి గౌరీ నోము. సావిత్రి గౌరీదేవి వేదమాత ఈ దేవతను గూర్చి వరాహ బ్రహ్మవైవర్త పద్మపురాణాలు దేవీ భాగవతం వివరిస్తున్నాయి. స్త్రీల వివాహమైన తొలి కనుమ మరుసటి రోజునే ముక్కనుమగా పిలుచుకుంటూ ఉంటారు. మరి కొన్ని ప్రాంతాల్లో బొమ్మల నోము, సావిత్రి గౌరీ నోము చేస్తారు. స్త్రీలు వివాహమైన తొలి సంవత్సరం ఈ నోముని 9 రోజులు చేయాలి. దేవిని 9 రోజులు పూజించి 9 పిండి వంటలతో రోజు నివేదన చేసిన తర్వాత ఆ మట్టి బొమ్మల్ని పుణ్యతీర్థంలో నిమజ్జనం చేస్తారు. ముక్కనుమ రోజు సావిత్రి గౌరీ వ్రతం చేసే మహిళలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తం వస్తుందని విశ్వాసం. వివాహం కావలసిన కన్నె పిల్లలు కూడా ఈ బొమ్మల నోములో పాల్గొంటూ ఉంటారు. ముత్తైదువుల్ని పేరంటానికి పిలిచి మట్టి బొమ్మల మధ్య పసుపు గౌరిని దేవిని ఉంచి పూజిస్తారు. అమ్మవారికి వివిధ రకాల నైవేద్యాలను సమర్పిస్తూ ముత్తైదువులకు పళ్ళు తాంబూలం వాయినంగా ఇస్తారు. ఈ విధంగా గౌరీదేవిని ఆరాధిస్తూ బొమ్మల నోము చేయించటం వల్ల సౌభాగ్యం కలకాలం నిలుస్తుంది అని చెప్తారు. కన్నె పిల్లలకు సద్గుణ సంపన్నుడైన యువకుడు భర్తగా లభిస్తాడని విశ్వసిస్తూ ఉంటారు. ఇలా ముక్కనుమ కూడా ఈ బొమ్మల నోము ద్వారా కోరిన వరాలను ప్రసాదిస్తూ తనదైన ప్రత్యేకతను ఆవిష్కరిస్తూ ఉంటుంది. ఈరోజు భోగి విశేషాలు తెలుసుకున్నాం. అంతకుముందు పండుగ విశేషాలు, కనుమ విశేషాలు తెలుసుకున్నాం. ఈరోజు ముక్కనుమ విశిష్టత మనం తెలుసుకున్నాం. ఈరోజు బొమ్మలు పెడతారని సావిత్రి గౌరీదేవి వ్రతం చేసుకుంటారని, మరి స్త్రీలు వివాహమైన మొదటి సంవత్సరం ఈ ముక్కనుమగా పిలుచుకుంటా రోజున నోము చేసుకుంటారు. 9 రోజులు ఏ విధంగా చేసుకుంటారు? పెళ్ళి కాని పిల్లలు చేసుకుంటే మంచి భర్త లభిస్తాడని ఈ వ్రతం గురించి ఈరోజు విశేషాన్ని చక్కగా మనకు తెలియజేశారు, తెలుసుకున్నాం. శుభం. సమస్తలోకా సుఖినో భవంతు.